దిక్కు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కును జైల్లో విలీనం చేయాలి విశాఖ ఉక్కును జైల్లో విలీనం చేయాలి విశాఖ ఉక్కును జైల్లో విలీనం చేయాలి. కళ్యాణ్ గారు పిలిచి కార్మిక సంఘాలతో చర్చించి మేము ఏదైతే ఎన్ని చెప్పామో వాటిని క్రోడీకరించుకొని ఒక నోటు తయారు చేసుకొని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తగిన సహాయం చేసి ఈ కర్మాగారాన్ని నిలబెట్టేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పి స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. అందుకు వారికి ఉక్కు కార్మికుల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను సార్. నా పేరు నమ్మిసింహాద్రి. స్టీల్ ప్లాంట్లో నిర్వాసితుడిగా ఉండి జాయిన్ అవ్వడం జరిగింది. ఒక యూనియన్లో టీఎన్డీఎస్ యూనియన్కి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. విషయం ఏంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారిని మా యొక్క నిర్వాసితుల తరపున ఆయనకి మా సమస్యలు వెలిగిద్దామని వచ్చాము. సుదీర్ఘంగా 2.5 గంట సమయంలో మా సమయాన్ని వెచ్చించి మా బాధలన్నీ విని మాకు సానుకూలంగా కేంద్రంతో మాట్లాడి ఇక్కడ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కూడా పైకి తీసుకెళ్లి రేపు జరగబోయే మీటింగ్లో మాకు న్యాయం చేయడానికి ఆయన సంకల్పం కట్టారు. నిజంగా మా నిర్వాసితుల తరపున ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో కూడా రిక్రూట్మెంట్ లేదు, ఈ ప్రభుత్వంలో రిక్రూట్మెంట్ చేయడానికి కూడా మేము మాట్లాడాం. దాన్ని కూడా సానుకూలంగా స్పందించి నిర్వాసితులకి ఉపాధి కల్పించడానికి న్యాయం చేయాలని మేము అడగగానే ఆయన సానుకూలంగా స్పందించి కేంద్రంతో మాట్లాడి రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పడం కూడా జరిగింది. ఆయనకి మా తరపున నిర్వాసిత తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జనరల్ సెక్రటరీ నా పేరు కేవిడి ప్రసాద్. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చాలా ఓపికగా 2 గంటల పాటు ఆయన అమూల్యమైన సమయాన్ని ఇచ్చి స్టీల్ ప్లాంట్ గురించి అడిగారు. విశాఖ ఉక్కు శైలిలో విలీనం అయితేనే విశాఖ ఉక్కు మనుగడ ఉంటుందని చాలా క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది. ఆయన కూడా అలాగే స్టీల్ని స్ట్రాటజిక్లో ఉంచాలని కూడా విన్నవించడం జరిగింది. ఆయన కూడా దానికి చాలా సానుకూలంగా స్పందించారు. ఆయన తన వంతు ప్రయత్నం ఖచ్చితంగా చేస్తానని, విశాఖ ఉక్కుని కాపాడటానికి ఇమీడియట్గా ఫైనాన్స్ సపోర్ట్ కూడా అందించే ప్రయత్నం చేస్తానని చెప్పారు. ధన్యవాదాలు. సుదీర్ఘమైన చర్చలు జరిగాయి. పవన్ కళ్యాణ్ గారికి మేము ముఖ్యంగా పోరాట కమిటీ తరఫున, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ తరఫున, అలాగే కూటమి తరఫున అందరి తరఫున కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయన చాలా సమయం కేటాయించారు. ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఈ ఉద్యమం ప్రారంభమైన దగ్గర నుంచి కూడా ఆయన గవర్నమెంట్ని సెంట్రల్లోకి వెళ్ళి అమిత్ షా గారిని కలవడం కానీ, లేదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిధిలోకి వచ్చి లక్షలాది మందితో సమావేశం ఏర్పాటు చేయడం కానీ, అలాగే మంగళగిరి పార్టీ ఆఫీసులో 10 గంటలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఆయన మొదటి నుంచి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఖచ్చితంగా పబ్లిక్ సెక్టర్గా ఉండాలి, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా ఆయన సపోర్ట్ చేస్తున్నారు ఉద్యమానికి. ఈరోజు ప్రభుత్వంలో ఉన్న ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఎంతో భావోద్వేగాలతో కూడుకున్న ప్లాంట్. ఇది ఎంతోమంది త్యాగాలు చేశారు. నిర్వాసితులు కూడా సుమారు 16,500 మంది నిర్వాసితులు అయితే వాళ్ళకి కేవలం 50% మాత్రమే ఎంప్లాయ్మెంట్ దొరికింది. ఇంకా 8,250 మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇప్పుడు చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఆర్థిక వనరులతో సతమతం అవుతున్నటువంటి సందర్భంలో పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయలేకపోవడం వల్ల కర్మాగారం కొద్దిగా సిక్కయ్యే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి దీన్ని ఎలాగైనా రివైవల్ చేయాలి అంటే కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలి. అందుగురించి కేంద్ర ప్రభుత్వంతో ఏ రకంగా మనం మాట్లాడాలి, దీనికి శాశ్వత పరిష్కారం ఏం చేయాలన్న ఆలోచన మీద కార్మిక నాయకులందరితో కూడా చాలా సుదీర్ఘంగా సుమారు 2 గంటల పాటు అయిన ప్రతి విషయాన్ని కూడా అందరితో కూడా మాట్లాడి అనేక అంశాలను కూడా ఆయన తెలుసుకొని ఎలా దీన్ని మనం రక్షించగలమనే ఉద్దేశంతో చాలా రకరకాల ప్రయత్నాలు కూడా చేయడానికి ఆయన ముందుకు రావడం అనేది చాలా సంతోషంగా మేము భావిస్తున్నాం. ఆయన ఆ కేటాయించిన సమయంలో మేము కొన్ని ప్రపోజల్స్ కూడా చెప్పాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడాలి అంటే షెయిల్లో మర్జీ చేయడం ద్వారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మైన్స్ కేటాయించలేకపోవడం వల్ల ఇవాళ మేము అనేక రకాలుగా ఉత్పత్తి చేస్తున్నా ఇతర పరిశ్రమలతో మేము పోటీ పడలేని పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే మాకున్నటువంటి ఏదైతే ఐరన్ ఓర్ కానీ కోల్ కానీ ఇవన్నీ కూడా మేము మార్కెట్లో కొనేటప్పుడు మేము ఉత్పత్తి చేసిన దానికంటే ఎక్కువగా మేము ఖర్చు పెట్టవలసి వస్తుంది. కాబట్టి ఇతర స్టీల్ ప్లాంట్కి మాకు వచ్చేటప్పుడు సుమారు 4,000 నుంచి 6,000 రూపాయల వరకు అదనపు భారం పడుతుంది. కాబట్టి ఆ రకంగా చేయడం వల్ల ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి వెళ్తుంది. అలాగే గతంలో ఎక్స్పెన్షన్కి వెళ్ళడం వల్ల కొన్ని అప్పులు చేయడం వల్ల అప్పుల తాలూకా వడ్డీలు కట్టడం వల్ల కూడా ఈరోజు కంపెనీకి ఆర్థిక భారం అయింది. అందుగురించి ఇవాళ కంపెనీ నడపాలి అంటే ఆర్థికంగా కూడా ఆదుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే రన్నింగ్ క్యాపిటల్ అనేది లేదు. మరి ఇవాళ మా యాజమాన్యం కూడా సుమారు 10 నుంచి 11,000 కోట్ల రూపాయలు ఆర్థికంగా సహకారం అందించాలని చెప్పి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే అమరావతి కానీ లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలనుకుంటున్నారు. కాబట్టి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అడ్వాన్స్గా 2,000 నుంచి 3,000 కోట్ల రూపాయలు ఇస్తే దానికి తగ్గట్టుగానే కావాల్సినటువంటి మెటీరియల్ కూడా మేము తయారు చేసి ఇస్తామని చెప్పేసి కూడా ఒక ఆలోచన కూడా మేము ముందు పెట్టడం కూడా జరిగింది. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మైన్స్ కేటాయించాలి అంటే మైన్స్ సపరేట్గా కేటాయించలేరు కాబట్టి శైలిలో మర్చేయడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం కూడా దొరుకుతుందని చెప్పాం. అలాగే నిర్వాసితులు కూడా న్యాయం చేయాలి, ఎందుకంటే సుమారు 40 సంవత్సరాలుగా వారు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ కార్మికులు కూడా అనేక రకమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. హెచ్ఆర్ఏ రావట్లేదు. హౌస్ రెంట్ ఇంతకుముందు ఏదైతే కరెంటు బిల్లు ఉండేదో గతంలో కేవలం ₹1.40 వరకు ఉంటే ఇవాళ ₹8 వరకు కలెక్ట్ చేయడం పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే అనేక రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కూడా ఈరోజు కార్మికులు ఎదుర్కొంటున్నారు. జీతాలు కూడా ఇన్ టైంలో ఇవ్వలేని పరిస్థితి కూడా ఏర్పడ్డది. అందుగురించి ఇవన్నిటికి కూడా ఇవాళ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడింది. సుమారు 1333 రోజులుగా మేము ఆందోళన చేస్తున్నాం. దానికి ఒక పరిష్కారం కావాలంటే కార్మిక వర్గం అంతా కోరుకుంటున్నది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ సమస్యకి పరిష్కారం చేయగలరు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంతో ఒక మంచి సంబంధాలు ఉన్నాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో ఇవాళ గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద అనేక రకాలుగా స్పందించారు. ఆయన కూడా ఈ ప్రైవేటీకరణ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయకుండా దీన్ని ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా మా వంతు మేము ప్రయత్నం చేస్తామని చెప్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన మైన్స్ కూడా ఈ మధ్యకాలంలో రెన్యూల్ చేశారు. ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళ అధికారులు ఉండేటప్పుడు ఆ రెన్యూల్ ఆపేయడం వల్ల దానివల్ల కూడా ఆర్థిక భారం పడ్డది. దాన్ని ఈరోజు రెన్యూల్ చేసి ఇవాళ ప్రభుత్వం కూడా ముందుకు వచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మేము ఈ రకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఉమ్మడి ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మోడీ గారితో కానీ ఫైనాన్స్ మినిస్టర్ తోటి రేపు మీటింగ్ ఉంది కాబట్టి ఆ మీటింగ్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి శాశ్వత పరిష్కారం దొరికే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా మేము పవన్ కళ్యాణ్ గారికి మేము రిక్వెస్ట్ చేసాం. ఆయన చాలా బాగా స్పందించారు. ఇవాళ మేము అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే అలాంటి నాయకుడు అన్ని గంటలు కేటాయించి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా అనేక సలహాలు తీసుకొని దాన్ని ఏ రకంగా పరిష్కారం చేయగలమన్న దాని మీద ముందుకెళ్తామని చెప్పినందుకు మరోసారి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. జనసేన పార్టీ నుంచి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం.